బీఆర్ఎస్ బీజేపీ భాయి భాయి పురపోరులో పరస్పర సహకారం. కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలు. బీజేపీ అభ్యర్థుల తరపున బీఆర్ఎస్ ప్రచారం. బీఆర్ఎస్కు ఓటు వేయాలంటున్న బీజేపీ నేతలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిత్యం విమర్శలు చేసుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు పురపోరులో మాత్రం నాకు నువ్వు నీకు నేను అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ గెలవలేని చోట బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. అటు బీజేపీ కూడా తాము గెలవలేని ప్రాంతాల్లో కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరుతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. పైకి విమర్శలు చేసుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ను లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఒకరు బలహీనంగా ఉన్న చోట మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నట్లు ఓ టాక్. ఇంటర్నల్గా ఒకరి కోసం మరొకరు ప్రచారం సైతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పరస్పరం సహకరించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. అయితే ఆ ఆదేశాలు ఇరు పార్టీల హైకమాండ్ నుంచి వచ్చాయా లేక లోకల్ క్యాడర్ తీసుకుంటున్న సొంత నిర్ణయమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో భిన్నమైన రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. పైకి కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేస్తున్న గులాబీ నేతలు అంతర్గతంగా మాత్రం కమలం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ పరిస్థితి అన్ని చోట్ల కనిపించడం లేదు. ఎక్కడైతే తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదో అక్కడ కమలం పార్టీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నట్లు క్లియర్ కట్గా అర్థమవుతోంది. బీజేపీ బలహీనంగా ఉన్న చోట్ల ఆ పార్టీ నేతలు కారు పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ లీడర్లు పనిచేయటం సహజం. ఒకవేళ పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉంటే మరింత కష్టపడి పనిచేస్తారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. గెలుపు అవకాశాలు లేని చోట బీజేపీ అభ్యర్థుల కోసం ఇంటర్నల్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొందరు గుట్టు చప్పుడు కాకుండా పనిచేస్తుంటే కొందరైతే ఇంటికి వెళ్లి కమలం అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ కంటే బీజేపీ పట్టణాల్లో కనిపిస్తోంది. బీజేపీ గెలిచే అవకాశం లేని చోట ఆ పార్టీ నేతలు కారు పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇరువురి టార్గెట్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి కావడంతో పరస్పరం సహకరించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న అవగాహన వెనుక ఎవరు ఉన్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వమే తమ క్యాడర్కు సంకేతాలు ఇచ్చిందా లేదంటే క్షేత్రస్థాయి పరిస్థితుల మేరకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ ధీమాగా ఉన్న బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సొంత పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించడం లేనే లేదు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు అనేది ఇక్కడ సత్యం.